నేను ఈ మాటలు ఏ పార్టీకి అగైనిస్ట్గా మాట్లాడలేదండి. ఏ పార్టీ వచ్చినా సరే ఒకటి మాత్రం చెయ్యాలి. ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ప్లస్ ఎక్కడ చూసినా రంగులు మారుస్తూ ఉంటారు. అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి తగిన రంగులు మార్చుకుంటూ ఉంటారు. వాటికి అయ్యే ఖర్చులు కొన్ని వేల ఫ్యామిలీలు బతకచ్చు. సో దాన్ని ఏం చేయాలంటే ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ కలర్ కాకుండా మన జాతీయ జెండా కలర్ పెట్టి, ఒకవేళ బొమ్మ పెట్టాల్సి వస్తే గాంధీజీ గారి బొమ్మ పెట్టి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాన్ని మళ్ళీ మార్చి ఆ పార్టీ వాళ్ళు ఇచ్చేలా కాకుండా స్థిరంగా ఉండేలా చేస్తే ఎంత ఉపయోగపడుతుందండి పేదవాళ్ళకి. అసలు ఉన్న ఆధార్ కార్డ్ని, రేషన్ కార్డ్ని, ఆరోగ్యశ్రీ కార్డ్ని క్యాన్సిల్ చేపించి మళ్ళీ కొత్తగా ఇవ్వడం ఎందుకండి? ఆల్రెడీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, వీళ్ళు ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి, ఆరోగ్యశ్రీ కార్డుకి అర్హులని చెప్పి మీరు మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుంటారు. ఆ 5 ఏళ్ళు మేము వాడుకుంటా ఉంటాం. తర్వాత ఇంకెవరైనా వచ్చినారనుకోండి, దాన్ని కాకుండా మళ్ళీ కొత్తగా ఇస్తామంటారు. పోనీ ఇచ్చేవాళ్ళు ఉన్న కార్డులని ఉన్న